ఆర్థిక సంవత్సరం మరో 11 రోజుల్లో ముగియనుంది. ఇప్పటికీ కొందరికి ఆస్తి పన్ను బకాయిలకు సంబంధించిన డిమాండ్ నోటీసులు జీహెచ్ఎంసీ ఇవ్వలేదు. ఆర్థిక ఇబ్బందులున్నాయి, ఆదుకోండి మహాప్రభు అని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్న సంస్థ ఆర్థిక వనరులు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయడం లేదు. కనీసం డిమాండ్ మేరకు పన్ను వసూలుపైన దృష్టి సారించడం లేదు. మీ ఆస్తి పన్ను బకాయి ఉంది, గడువులోపు చెల్లించండి లేదంటే పెనాల్టీ పడుతుంది అని తరచూ సందేశాలు పంపినా, డిమాండ్ నోటీసులు ఇచ్చినా, పలుమార్లు బిల్ కలెక్టర్లు వెళ్లినా కొందరు పన్ను చెల్లించేందుకు ఆసక్తి చూపరు. అలాంటిది జీహెచ్ఎంసీ కొందరికి డిమాండ్ నోటీసులే పంపటం లేదు. కొన్ని ఏరియాలకు బిల్ కలెక్టర్లు వెళ్లటం లేదు. ఇలా అయితే లక్ష్యం మేరకు ఆస్తి పన్ను వసూలు సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు సుమారు 13 లక్షల మంది 1620 కోట్ల పన్ను చెల్లించారు. 5.80 లక్షల మంది పన్ను చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉంటుంది. ఏప్రిల్లోనే డిమాండ్ నోటీసులు జారీ చేయాలి. అందులో జులైలోపు చెల్లిస్తే వాస్తవ పన్ను, ఆ తర్వాత పెనాల్టీ విధిస్తామన్న వివరాలుంటాయి. ఆగస్టు నుంచి ఏ నెల ఎంత పెనాల్టీ పడుతుందన్నది స్పష్టంగా ఉంటుంది. నోటీసులు ఇవ్వకపోవడంతో చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జరిమానా పడుతుందన్న విషయం తెలియటం లేదు. ఆర్థిక సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకుంటున్న పౌరులు ఏప్రిల్ నుంచి మార్చిలోపు ఎప్పుడైనా పన్ను చెల్లించవచ్చనుకుంటున్నారు. 3 ఏళ్ల పన్ను బకాయి ఉంది. ఓటీఎస్ ప్రకటించారని తెలిసి ఆన్లైన్లో చూస్తే 34,000 బకాయి చూపుతోంది. 3 ఏళ్లుగా డిమాండ్ నోటీసులు ఇవ్వలేదు అని కూకట్పల్లి జోన్ కు చెందిన ఓ వ్యక్తి పేర్కొన్నారు. మొబైల్ నెంబర్ మారింది, ఆన్లైన్లో కొత్త నెంబర్ అప్డేట్ కావటం లేదు. పన్నుకు సంబంధించిన సందేశం జీహెచ్ఎంసీ నుంచి రావటం లేదు. ఎంత పన్ను బకాయి ఉందన్న విషయమూ తెలియదు అని శేర్లింగంపల్లికి చెందిన మరో పౌరుడు తెలిపారు. గ్రేటర్లో 6 జోన్లుండగా శేర్లింగంపల్లి, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీనగర్ జోన్లలో ఎక్కువ పన్ను వసూలవుతోంది. ఆ జోన్లలో డిమాండ్ నోటీసులు ఇచ్చారా లేదా అన్నది అధికారులు పట్టించుకోవడం లేదు. శేర్లింగంపల్లి జోన్లోని చందానగర్, శేర్లింగంపల్లి జోన్ల పరిధిలో కొందరికి ఇప్పటికీ నోటీసులు అందలేదు. కూకట్పల్లి, ఎల్బీనగర్ జోన్ల పరిధిలోనూ ఇదే పరిస్థితి. మొత్తంగా గ్రేటర్ పరిధిలో దాదాపు 40% పీటీఐఎన్లకు డిమాండ్ నోటీసులు ఇవ్వలేదని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ ప్రారంభించారు. 6.50 లక్షల రెడ్ నోటీసులు ముద్రించగా ఇప్పటి వరకు 6 లక్షల మందికి ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. కొన్ని ఐటీఎన్లకు మొబైల్ నెంబర్లు అనుసంధానం చేయకపోవడం, గతంలో చేసిన నెంబర్లు మారటంతో పౌరులకు పన్ను బకాయి సమాచారం అందటం లేదు. కీలకమైన సమయంలో రెవెన్యూ విభాగానికి ప్రత్యేక అదనపు కమిషనర్ లేకపోవడం పన్ను వసూలుపై ప్రభావం చూపుతోంది. రెవెన్యూ అదనపు కమిషనర్ గా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఇన్ఛార్జ్ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఆయన పూర్తి సమయం కేటాయించలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.